హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ పోలా. మరి టెట్ అప్డేట్స్ మనం చూద్దాం. ఎందుకంటే టెట్ అప్లికేషన్ 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. అప్ టు ఏప్రిల్ 30th ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అయితే ఇంతకుముందు వీడియోలోనే నేను ఒక సజెషన్ చేశాను. ఎందుకంటే పోయినసారి చాలామంది విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చాలా దూర ప్రాంతంలో వారి యొక్క సెంటర్స్ పడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకి సత్తుపల్లి లేదా మంతిని ఇట్లాంటి ప్లేస్లో పడడం, అక్కడ వాళ్ళకి ఆదిలాబాద్లో సెంటర్ రావడం జరిగింది. అయితే ఫస్ట్ వీడియోలో మనం ఏం సూచన ఇచ్చామంటే టెట్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే టైంకి 15th రోజు మీరు అందరికి కూడా స్టార్ట్ చేయండి అని. ఎందుకన్నామంటే ఎవరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వాళ్ళకి సెంటర్ ఉన్నాయనుకోండి. ఎందుకంటే దాదాపు 15 డేస్ 15 జూన్ నుంచి 30th జూన్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. సో మీకు మీ ఏరియాలో సెంటర్ రావాలన్న ఉద్దేశంతో ఆ విషయం చెప్పడం జరిగింది. మరి నిన్న 7:30 వరకు టెట్ అఫీషియల్స్ ఒక ఏదైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందో దాదాపు 4,797 అప్లికేషన్స్ ఫస్ట్ డే అప్లై చేశారు. అంటే దీన్ని బట్టి చూసినట్టయితే ఇంకా 15 డేస్లో 2 lakhs వరకు కూడా అప్లై చేయొచ్చు. సో మనం చూసినట్టయితే మరి 4,797లో ఎక్కువగా అప్లై చేసింది పేపర్ 2 వచ్చేసి దాదాపు 2,808 మెంబర్స్ అప్లై చేశారు. సో బీఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఉంటారు దీంట్లో. కాబట్టి 2,800 మెంబర్స్ పైన నిన్న అప్లై చేశారు పేపర్ 2కి. పేపర్ 1కి వచ్చేసి 1,027 స్టూడెంట్స్ అప్లై చేశారు. ముఖ్యంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎస్జిటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఇంకా క్వాలిఫై కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అప్లై చేస్తున్నారు. అదేవిధంగా 2 పేపర్లు బిఎడ్ మరియు డిఎడ్ చేసి పేపర్ 1, పేపర్ 2 అప్లై చేసిన వారు దాదాపు 837 మెంబర్స్ అప్లై చేశారు. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఫస్ట్ డేనే దాదాపు 4,700 అంటే దాదాపు 5,000 అప్లికేషన్స్ వచ్చాయంటే ఈసారి మరి ఆ 15 డేస్ జరిగే ఎగ్జామ్ కూడా మరి టఫ్గా ఉండొచ్చు. కాబట్టి మరి ఎవరైతే నిన్న అప్లై చేశారో ఓకే, నో ప్రాబ్లం, ఇవాళ కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీకు మీ ఏరియాలో సెంటర్స్ రావాలంటే ఇమీడియట్గా అప్లై చేస్తే, ఎందుకంటే 15 డేస్ స్పాన్ అవుతుంది, జూన్ 15 టు జూన్ 30. సో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిన్న అప్లై చేయని వాళ్ళు ఇవాళ ఇమీడియట్గా గో ఫర్ అప్లైయింగ్ ఫర్ ద టెట్. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు లాస్ట్ టెట్లో స్కోర్ తక్కువ చేశారో, స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా క్వాలిఫై కాని వాళ్ళు, లేదా కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు, ప్రాక్టీస్ కోసం చేస్తున్న వాళ్ళు, go immediately and apply to the centers after this seeing the video, right? I hope that you will follow my advice and go for applying so that మీ సెంటర్ దగ్గర మీ ఏరియాలో పడేటట్టు చూసుకున్నట్టయితే మీకు కూడా వెసులుబాటు ఉంటుంది. ఎగ్జామ్ రాయడంలో కూడా మీరు కూడా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో రంగారెడ్డిలో ఏదో దూర ప్రాంతంలో ఉందంటే ఒకరోజు ప్రయాణం చేయడం, మళ్ళీ ఆడికి చేరుకోవడం, ఇవన్నీ బదులు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో మీకు సెంటర్ పడ్డది అనుకోండి, హాయిగా పొద్దున్న లేసేసి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ సెంటర్ పోయి రాయొచ్చు. సో ఇవాళ కూడా మరి మ్యాక్సిమం అప్లై చేసిన ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ డాక్టర్ పోలా. బాయ్.